నాకు కామెంట్లో పెడుతూ ఉంటారు, చాలా బాధేస్తుందమ్మా, ఏదో ఒక మాటని బాధ పెడుతూనే ఉంటారు అని. అది తీసుకున్నప్పుడే కదా బాధ. తీసుకున్నప్పుడు బాధ ఎందుకు ఉంటుంది చెప్పండి? మనం ఎవ్వరికీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వేంటో తెలిసినప్పుడు నువ్వు ఎవరికి సంజాయిషి ఇవ్వాలి? నిన్ను నమ్మితే నీ నుంచి ఎవరూ దూరం వెళ్ళరు, నిన్ను అనుమానించరు, అవమానించరు. నిన్ను నమ్మకపోతే అనుమానిస్తారు, నీ నుంచి దూరం వెళ్ళిపోతారు. అలా దూరం వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఎందుకు బాధపడాలి? ఎందుకు ఆలోచించాలి? నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నారని బాధపడి మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం చేరుకోవలసిన గమ్యం వేరు, మనం సాధించవలసిన లక్ష్యం వేరు. దాని మీదే దృష్టి పెట్టాలి. మనం చెయ్యాలనుకున్న పనుల్లో ఎంతో మంది ఎన్నో ఆటంకాలని కల్పిస్తూనే ఉంటారు. ఆటంకాల దగ్గర ఆగిపోయి నీ లక్ష్యాన్ని చేరుకోకుండా ఉండిపోతావో, ఎవరేమనుకున్నా సరే నేను చేరుకోవలసిన లక్ష్యాన్ని చేరుకుంటాను అని నువ్వు మొండి పట్టుదలతో నీ లక్ష్యాన్ని చేరుకుంటావో అది నీ ఇష్టం. నీ మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండి నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకుని నీ ప్రయత్నం చేస్తున్నంతసేపు, నువ్వు ధర్మ మార్గంలో ఉన్నంతసేపు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేదు.